ఫ్రెండ్స్ మన జాతి కోళ్ళ కోసం అయితే కేజీ అయితే ఉండేది కదా, ఆ కేజీని అయితే నేనైతే 2 భాగాలుగా అయితే కట్ చేశాను. ఎందుకంటే అప్పర్ కేజీ అనేది అయితే అంత యూజ్ చేయట్లేవు, ఎందుకంటే కోళ్ళు ఓన్లీ కింది కేజీలో పోతున్నాయి కానీ పై కేజీలో పోవట్లేవు అనే ఉద్దేశంతో అయితే నేనైతే కేజీని అయితే 2 భాగాలుగా డివైడ్ చేశాను. డివైడ్ చేసినాక నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ హైట్ అయితే సరిపోవట్లేదు మన జాతి కోళ్ళకి. సో అవి ఇబ్బంది పడుతున్నాయి మనం కమ్మేటప్పుడు. అందుకని ఏంటంటే నేనైతే చుట్టూ అయితే 6 రీపర్ బద్దలను అయితే కట్ చేసుకొని ఇలా బైండింగ్ వేర్ తోటి అయితే చుట్టుకొని అయితే హైట్ అయితే లేపుకొని ఇలా స్లోప్గా అయితే పెట్టాను. ఇలా స్లోప్గా పెట్టిన తర్వాత నేనైతే ఇట్లా పట్టాలు అయితే వేసుకుంటాను. పైన పట్టాలు వేసుకుంటే ఏంటంటే మన కోళ్ళని ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఇలా జారిపోతాయి, వాటర్ అని ఇక్కడి నుంచి ఇలా జారిపోతాయి. అందుకని ఇలా వేసుకున్నాను. అలాగే వచ్చేసి తెల్లపెట్ట ఉంది కదా, తెల్లపెట్టకైతే 10 గుడ్లతో అయితే పొదిగించాను. చూద్దాం మనం అయితే 21 రోజుల తర్వాత ఎన్ని పిల్లలు తీస్తుంది, ఎలాంటి కలర్లు వస్తాయి అనేది. అలాగే వచ్చేసి ఇది కట్ చేసుకున్న ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ ఇందులో అయితే వాడుకుంటున్నాను. ఇలా వాడుకుంటే ఏంటంటే మనకి వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్టేజ్ ఇలా పడ్డప్పుడు అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే ఆ కేజీ మొత్తం రెడీ చేసి చూపెడతాను.